హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉంటారు. మరోవైపు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఏటా పాత బస్తీకి చెందిన వేలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ ప్రయాణీకులందరూ జూబ్లీహిల్స్ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఎల్బీ నగర్ మొదలైన వాటి నుండి విమానాశ్రయానికి వెళతారు. విమానాశ్రయం నుండి రోజుకు 65,000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణికులలో 80% వరకు నగరానికి తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రాంతాల నుండి విమానాశ్రయానికి వస్తారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయానికి బదులు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్జీబీఎస్ ఎయిర్పోర్టు మార్గం అందరికీ మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ కొత్త మెట్రో మార్గం కారణంగా ప్రయాణికులు జూబ్లీ బస్ స్టేషన్ నుండి నేరుగా విమానాశ్రయానికి వెళ్లవచ్చు. ఎల్బీ నగర్ నుంచి రాయదుర్గం, అమీర్పేట్, ఉప్పల్, నాగోల్ మీదుగా ఎయిర్పోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని, నగరంలోని అన్ని ప్రాంతాల్లో కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.